కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ ఇస్తావన్న బోనస్ పెద్ద బోగస్ అని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ప్రస్తుత సీజన్ నుంచే అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణాలను మరిచిందని ఆరోపించారు. ఇప్పుడు కావలసింది ప్రభుత్వ విధానాలను నిలదీసే దమ్మున్న నాయకుడు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీల అమలులో సీఎం రేవంత్ విఫలమయ్యారన్నారు కేటీఆర్. ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు 5 నెలల కిందట? నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను డిసెంబర్ 9 నాడు అటు ప్రమాణ స్వీకారం చేయగానే 2 లక్షల రుణమాఫీ తక్షణమే ఎంబడే సంతకం పెడతాను. గుర్తుందా లేదా మీకు? డైలాగ్ మర్చిపోయినప్పుడే ఎంబడే పెడతా. ఇప్పటిదాకా లోన్ తీసుకోవడం ఎవరైనా ఉంటే అర్జెంట్ గా బ్యాంక్ ఇవ్వండి, బ్యాంకుకి పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను రాగానే సంతకం పెడతాను. ఎన్నికల హామీలను వరుసగా తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లకు బోనస్ ఇవ్వడంలోనూ మాట తప్పిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 90% రైతులు దొడ్డువరి పండిస్తారని, ఇప్పుడు ప్రభుత్వం కేవలం సన్నవరికి బోనస్ ఇస్తామనడం బాధాకరమన్నారు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ల వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే కుప్పకూల్చిందని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో బడిపంతులపై లాఠీలు, బడుగు జీవులకు జూటా హామీలు, ఇది రేవంత్ పాలన ఎద్దేవా చేశారు హరీష్ రావు. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? బీజేఎల్పీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు? ధాన్యం కొనుగోళ్లపై వినతి పత్రం సమర్పించేందుకైనా, లేక భేటీ వెనుక వేరే కారణాలేమైనా ఉన్నాయా? కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల్లాగా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి ట్రాప్లో పడ్డారా? దీనిపై కాషాయ నాయకత్వం ఏమంటోందో వాచ్ ఇట్. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు వరుసగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా బీజేఎల్పీ నేతలు కూడా రేవంత్ రెడ్డిని కలవడం కొత్త చర్చకు దారితీసింది. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట తడిసిపోతుందని, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ బీజేపీ శాసనసభాపక్ష నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా తెర వెనుక ఏదో జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సొంత పార్టీ నేతలు. ఇటీవలి కాలంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి, బీజేఎల్పీకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల్లో 6 ఇతర పార్టీ నుంచి వచ్చిన వారే కావడంతో బీజేఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని ఎన్నుకున్నారు. తొలి నుంచి అధికార పార్టీపై పదునైన విమర్శలు గుప్పిస్తున్న మహేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డి తీరుపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సడన్ గా మహేశ్వర్ రెడ్డితో పాటు 2 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే రాష్ట్రంలో 5 బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన కామెంట్స్ కు బీజేఎల్పీ నేతలు రేవంత్ రెడ్డిని కలవడానికి లింక్ ఉందా అని బీజేపీ నేతలు ఆరా తీస్తున్నారు. దీనికి తోడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ఫిట్ అంటూ కామెంట్ చేసిన మహేశ్వర్ రెడ్డికి వెంటనే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో బీజేఎల్పీ పట్టాలు తప్పిందా? బీఆర్ఎస్ నేతల్లాగే వాళ్లు కూడా రేవంత్ రెడ్డి లైన్లోకి వెళ్లిపోయారా? బీజేఎల్పీకి, పార్టీ రాష్ట్ర నాయకత్వానికి మధ్య సమన్వయ లోపమే దీనికి కారణమా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటన్నింటిపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.